శ్రీ మహాలక్ష్మీ నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్. పాంచాల రాజు రాజ్యప్రాప్తి. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహత్యం ఇట్లు వివరింపసాగెను. శృతదేవుడు శృతికీర్తి మహారాజా వినుము. శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరి ఒక కథను చెప్పుదును వినుము. పూర్వము పాంచాల దేశమున పురయసుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను. అతడు ధార్మికుడు, మహావీరుడు. తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించును. పూర్వజన్మ దోషము చేతనతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని అశ్వములు గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమును కరువు ఏర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము కోసము బలహీనమై గజము మృంగిన వెలగపండు వలె సారవిహీనములయ్యను. వాని బలహీనత ఎరిగి వారి శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి. యుద్ధములో ఓడిన రాజు భార్యయగు సికినితో కలిసి పర్వత గుహలో దాక్కొని 73 సంవత్సరముల కాలం గడిపెను. ఆ రాజు తనలో ఇట్లు విచారించును: నేను ఉత్తమ వంశమును జన్మించితిని, మంచి పనులు చేసితిని, పెద్దలను గౌరవించని, జ్ఞానవంతుడును, దేశభక్తి ఇంద్రియ జయము కలవాడను. నా వారును నా వలనే సద్గుణవంతులు. నేనేమి పాపం చేసితినని నాకిట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో ఎంతకాలం ఉండవలేనో కదా అని విచారించి తన గురువులకు యూజుడు ఉపయాజకుడు గురువులను తలుచుకొను. సర్వజ్ఞులకు వారిద్దరును రాజు స్మరింపగానే వాని వద్దకు వచ్చిరి. రాజు వారిద్దరికీ నమస్కరించి యథాశక్తిగను ఉపచారములు చేసెను. వారిని సుఖాసీనులను గావించి దీనుడై వారి పాదములందు పడి నాకిట్టి స్థితి ఏలవచ్చెను, నాకు తరుణోపాయం చెప్పుడని వారిని ప్రార్థించును. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలమున జానమగ్నులై ఇట్లనిరి: రాజా, నీ దుఃఖమునకు కారణం వినుము. నీవు గత 10 జన్మల్లో క్రౌర్యము కలిగిన కిరాతకుడువు. నీ యందు ధర్మ ప్రవృత్తి కొంచెమైనను లేదు. సద్గుణము లేవియునూ లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు, శ్రీహరిని కీర్తింపలేదు, శ్రీహరి కథలను వినలేదు. గత జన్మము నీవు సహ్యపర్వతమున కిరాతకుడవై ఉంటివి. అందరినీ బాధించుచు బాటసారులను దోచుకొనుచు నింజమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశమునున్న వారికి భయంకరుడవై ఉంటివి. ఇట్లో 5 సంవత్సరములు గడిచినవి. బాలురను, మృగములను, పక్షములను, బాటసారులను వధించుటయే నీకు సంతానము లేదు. నీకీ జన్మయందును సంతానం లేకపోవుటకు నీ పూర్వకర్మయే కారణం. నీ భార్య తప్ప నీకెవరునూ అప్పుడునూ లేకుండిరి. అందరినీ పీడించుట చేతను దానమన్నది లేకపోవుట చేతను నీవు దరిద్రుడుగా ఉంటివి. అప్పుడు అందరినీ భయపెట్టుటచే నీకిప్పుడు ఈ భయం కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే ఇప్పుడు నీ రాజ్యము శత్రువులాధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణం వినుము. నీవు గౌడ దేశమున అడవిలో కిరాతకుడై గత జన్మలో నుండగా ధనవంతులకు 2 వైశ్యులు కర్షణుడను ముని నీవున్న అడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. 2వ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు ఎండకు దప్పికకు అలసి మూర్ఛెల్లెను. నీవును కర్షణుని వానికి సేవ చేసి వాన్ని సేద తీర్చితివి. అతడు తేరుకున్న తరువాత నీవు: ముని, నీకు నా వలన భయము లేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపవలెనేమి వచ్చును? కానీ పారిపోయిన వైశ్యుడు ధనమెక్కడ దాచెనో చెప్పుము. నిన్ను విడిచదని చెప్పినచో నిన్నును చంపెదను అని వారిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన
పొదరింటిని చూపెను. అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితినివి. దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీరు పొమ్ము. రాజభటులు నాకే రావచ్చును, కావున నేను నీ వెంబడి వచ్చు మార్గమును చూపజాలితిని అని చెప్పితివి. ఈ ఆకులను విసురుకొనుము. చల్లని గాలి వీచునని వానికి మోదుగా ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాక్కొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనం మెచ్చట ఉన్నదో తెలుసుకొనుటకై ఆ మునికి సేవలు చేయుట వలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలమున వైశాఖ మాసమొకటిచే నీకు తెలియకనే చేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యం వల్ల నీవిప్పుడు రాజవంశమును జన్మించితివి. నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవముల్లో కావాలన్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖ మాసము. నీవు వైశాఖ శుద్ధ తదియందు ఒకసారి యానుని ఆవుని దూడతో పాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతకాల స్నానం చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖముగా కలిగింపుము. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతం ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములు చేయుము. లోకములన్నయూ నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలిపోయిరి. రాజు పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించును. యథాశక్తిగా దానములు చేసెను. వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరలా వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయిన. శ్రీహరి దయ వలన వారు శత్రువులను పరాజితులే నగరమును విడిచిపోతిరి. రాజు అనాయాసముగా తన రాజ్యమును తిరిగి పొందిని. పోగొట్టుకుని సంపదల కంటే అధికముగా సర్వ సంపదలను పొందును. వైశాఖ వ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్వకముగా ఉండెను. వానికి దృష్టకీర్తి, దృష్టకేతువు, దృష్టజుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను 5 పుత్రులు కుమారస్వామి అంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరూ వైశాఖ మాస వ్రత మహిమ వలన రాజానుర్హులై ఉండిరి. రాజును రాజ్యవైభవమును సంతానమును కలుగునని భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతం ఆచరించి యథాశక్తి దాన ధర్మములు చేయించుచుండును. ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించి శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమైనను. చతుర్బాహువులందు శంఖచక్ర గదా ఖడ్గములు ధరించి పీతాంబరధారి వనమాల విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమై పరమాత్మయగు అచ్యుతుని చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకుని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గంధర్వ స్వరముతో శ్రీహరిని చూచుచు ప్రభు భక్తితో ఆనందపరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పినను నారద మహర్షి అంబరీషుతో పలికెను. వైశాఖ పురాణం 20వ అధ్యాయం సంపూర్ణం.